హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూన్ 29, 2024 నాటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దాం. మరి జూన్ 29, 2024 నాటి హెడ్లైన్స్ చూద్దామండి ఇక్కడ. సో ఈ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూసినట్లయితే కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా ఒక విక్రమ్ మిస్త్రీని నియమించుకోవడం జరిగింది. సో ఆ నియామకం పైన ఉన్నటువంటి విశేషాలు చూద్దామండి. ఆరోగ్య ఆహార అలవాట్లపై న్యూట్రిషన్ అట్లస్ని జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది న్యూట్రిషన్ విడుదల చేయడం జరిగింది. అండ్ హరితహారం పేరును వన మహోత్సవంగా మారుస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవడం జరిగింది. తెలంగాణలో 5 ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ NQAS గుర్తింపును ఇవ్వడం జరిగింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా నివాసానికి ఆమోదయోగ్యమైన నగరాల జాబితాలో గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024ని ఒక EIU అనే సంస్థ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో మరి టుడే జూన్ 29 ఇంపార్టెన్స్ వచ్చేసి ఇక్కడ జాతీయ గణాంక దినోత్సవం. మరి జాతీయ గణాంక దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి, ఇలాంటి విశేషాలు చూద్దామండి. ఎవరి యొక్క జయంతిని మనం జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటాం, ఇలాంటి విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భువన్ పంచాయత్ 4.0, NDM 5.0 ఈ సంబంధించినటువంటి ఒక ఇస్రోకు విధంగా అనుసంధానంగా అంటే ఇస్రో సంబంధించిన సపోర్ట్తో మరి ఒక కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి భువన్ పంచాయత్ 4.0 అండ్ NDM 5.0 సంబంధించిన కార్యక్రమాల వివరాలు మనం చూద్దామండి. ఇవండి మనకి జూన్ 29, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దాం. సో ఇక్కడ కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ నియమితులు కావడం జరిగిందండి. విక్రమ్ మిస్త్రీ. సో మరి విక్రమ్ మిస్త్రీ వీరు కేంద్ర మరి విదేశాంగ కార్యదర్శిగా యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా కేంద్ర విదేశాంగ కార్యదర్శి అంటే ఇక్కడ యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీగా అంటే కేంద్ర విదేశాంగ కార్యదర్శి అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏంటంటే యూనియన్ ఫారిన్ సెక్రటరీ కూడా అనొచ్చండి. ఫారిన్ సెక్రటరీ అంటాం. ఫారిన్ సెక్రటరీ విదేశాంగ కార్యదర్శి. ఫారిన్ మరి మినిస్టర్ అంటేనో మనకి కేంద్ర విదేశాంగ మంత్రి అన్నాం అనుకోండి, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు వస్తారు. ప్రజెంట్ కేంద్ర విదేశాంగ మంత్రి అంటే కేంద్ర విదేశాంగ మంత్రి అంటే చూడండి, కేంద్ర విదేశాంగ మంత్రి లేదా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. కేంద్ర విదేశాంగ మంత్రి అన్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అన్న ఒకరేనండి. వారు మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు యూనియన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ లేదా మినిస్ట్రీ ఫర్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం. అండ్ యూనియన్ ఫారిన్ సెక్రటరీ అంటే కేంద్ర విదేశాంగ కార్యదర్శి. యాక్చువల్గా మనకి జూలై 15 వరకు కూడా వినయ్ క్వాత్రనే ఉండబోతున్నారు. జూలై 15, 2024 ఏమవుతుందంటే వినయ్ క్వాత్ర రాజీనామా చేయడంతో అదే రోజున అంటే రాజీనామా చేయడం అంటే తన పదవి విరమణ చేయబోతున్నాడు, రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆ నేపథ్యంలో సో మరి ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్ అయినటువంటి 1989 బ్యాచ్ అధికారి అయినటువంటి విదేశాంగ సంబంధించినటువంటి కార్యదర్శిగా వినయ్ క్వాత్ర స్థానంలో పదవి బాధ్యతలు చేపట్టబోతున్న వారు ఎవరని అంటే ఇక్కడ విక్రమ్ మిస్త్రీ అండి. వినయ్ క్వాత్ర మరి అమెరికాలో భారత రాయబారిగా నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. నియామకం తర్వాత మనం డిస్కస్ చేద్దామండి. మరి వినయ్ మిస్త్రీ యొక్క ప్రత్యేకత ఏంటి, క్షమించండి, విక్రమ్ మిస్త్రీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ విక్రమ్ మిస్త్రీ 2019 నుండి 20 మధ్య చైనాలో మన భారత రాయబారిగా పనిచేయడం జరిగింది. అంటే మన భారత రాయబారిగా చైనాలో పనిచేశారు. అండ్ అంతేకాకుండా జాతీయ భద్రత డిప్యూటీ సలహాదారుడు కూడా పనిచేశారు గతంలో. ఎవరండి మనకు విక్రమ్ మిస్త్రీ. విక్రమ్ మిస్త్రీ. సో ఇది వారి యొక్క నేపథ్యం అన్నమాట. ఒక్కోసారి అయితే విదేశాంగ కార్యదర్శుల పైన ఖచ్చితంగా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. చాలామంది విదేశాంగ కార్యదర్శి అని అడిగితే మనం విదేశాంగ మంత్రి పెట్టే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కేంద్ర విదేశాంగ మంత్రి అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్ అని గుర్తుపెట్టుకోండి. జూలై 15, 2024 నుండి కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా ఎవరు పనిచేయబోతున్నారు, ఎవరు బాధ్యతలు చేపట్టబోతున్నారంటే విక్రమ్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇతను 1989 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్ అధికారిగా ఉంటాడనమాట. అంటే ఆ ఇయర్లో UPSCకి ఎన్నిక కావడం, అతను IAFSకి సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి అట్లా మనకు 1989 బ్యాచ్ అని చెప్తాం. ఇతను గతంలో ఒకసారి అడగవచ్చు, కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి విక్రమ్ మిస్త్రీ గతంలో ఈ క్రింది ఏ దేశంలో భారత రాయబారిగా పనిచేయడం జరిగిందంటే చైనాలో భారత రాయబారిగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా జాతీయ భద్రత డిప్యూటీ సలహాదారుడు కూడా పనిచేయడం జరిగింది. వినయ్ క్వాత్ర స్థానంలో విక్రమ్ మిస్త్రీ ఈ కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా నియమితులు కావడం అయితే జరిగిందనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకుంటూ మరి ఇక్కడ జాతీయ భద్రతా సలహాదారుగా ప్రజెంట్ ఎవరున్నారు అంటే
మనకు అజిత్ దోవల్ పనిచేస్తున్నారు. గత ప్రీవియస్ క్లాసెస్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ సలహాదారులపైన అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుందండి. ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారు అంటే ఇంగ్లీష్లో మనం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి అంటాం. మరి జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు పనిచేస్తున్నాడు? అజిత్ దోవల్ పనిచేస్తున్నాడు. కొన్ని సలహాదారులు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ PMEAC అని చెప్పేసి అంటాం. ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్. మరి PMEACకి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే బిబేక్ దేబ్రాయ్ అండి. ఇక్కడ బిబేక్ దేబ్రాయ్ అనే వాళ్ళు దీనికి పనిచేయడం జరుగుతుందన్నమాట. మరి ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో కానీ విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులనేది ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. విదేశాంగ కార్యదర్శిని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్లో. ఇంకా ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన కార్యదర్శిలో మనం చూసినట్టయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి కూడా ఈసారి మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే రేపు జూలై 1 2024 నుండి మన భారతదేశంలో నూతన న్యాయ చట్టాలని అమలు చేయబోతున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలోనే మనకి భారతీయ న్యాయ సమితి అని, లేకపోతే ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ CRPC కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్. దీని స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో మనకి భారతీయ సాక్ష్య దినం ఇవి అమలు చేయబోతున్న నేపథ్యం ఉంటుంది. ఇలా అమలు చేస్తున్నారు కాబట్టి హోంశాఖ పరిధిలోని ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రజెంట్ కేంద్ర హోంశాఖ మంత్రి అంటే అమిత్ షా. హోంశాఖ కార్యదర్శి వచ్చేసి ఎవరంటే ఇక్కడ అజయ్ కుమార్ భల్లా అంటారండి. ఎవరంటే అతని పేరు అజయ్ కుమార్ భల్లా అనేవారు. సో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి. ఈ శాఖ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మరి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ప్రజెంట్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి అంటే మనకి రాజ్నాథ్ సింగ్. బట్ రక్షణ శాఖకి కార్యదర్శిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరంటే సో మన అతనే గిరిధర్ అరమన్ అండి. ఎవరంటే గిరిధర్ అరమనే. సో గిరిధర్ అరమన్ అనేవారు ప్రజెంట్ కేంద్ర రక్షణ శాఖకి సో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గిరిధర్ అరమన్ అండి. ఓకేనా, ఈ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో ఆరోగ్య ఆహార అలవాట్లపై న్యూట్రిషన్ అట్లస్ని విడుదల చేయడం జరిగింది. జనరల్గా మనకు అట్లాస్ అంటే ఒక సంబంధించినటువంటి ఒక భూగోళ ప్రాంతం పైన మొత్తం కూడా ఈ ప్రపంచంలో సంబంధించినటువంటి భౌగోళికమైనటువంటి అన్ని అంశాలపైన ఉన్నది మనకు అట్లాస్ అని పిలుస్తాం. అదేవిధంగా ఇప్పుడు న్యూట్రిషన్ అట్లాస్ అంటే ఏ దేశం ఎక్కడ ఉంది, ఎక్కడ ఏ నది ఉంది, ఎక్కడ ఒక సంబంధించిన సముద్రం ఉంది, ఎక్కడ సంబంధించి ఇవన్నీ భూపరివేష్టిత ప్రాంతాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి మనం అధ్యయనం చేయడానికి పర్వతాల గురించి సముద్రాల గురించి అధ్యయనం చేయడానికి మనకు అట్లస్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ న్యూట్రిషన్ అట్లస్ అని చెప్పేసి అంటాం. న్యూట్రిషన్ అట్లస్ అంటే న్యూట్రిషన్ అంటే ఆహారపు అలవాట్లు లేదా మన పోషక విలువలు అని చెప్పేసి అంటాం, పోషణ అని చెప్పేసి అంటాం. ఈరోజు జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. జీవనశైలిలో మార్పులు రావడం ద్వారా సో మనకి ఆహారపు అలవాట్లు అనేది కోల్పోయిన గత పూర్వీకుల ఆహారపు అలవాట్లు. ఆ నేపథ్యంలో సో మరి ఒక జీవనశైలిలో మార్పుల ద్వారా ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. అలాంటప్పుడు ఒక నూతన ఆహారపు అలవాట్లు పాటించాలని చెప్పేసి ఇక్కడ ఏ రాష్ట్రం వాళ్ళు ఎలా తినాలి, ఏ రాష్ట్రం వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి పోషక విలువలతో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండాలి, ఎలాంటి ప్రోటీన్స్ ఉండాలి, ఎలాంటి మినరల్స్ ఉండాలి, ఇవన్నీ కావాలంటే ఏవైతే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అవసరమో, ఏవైతే మనకు పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు అవసరమో, ఏ రాష్ట్రంలో ఏవి అవైలబుల్ ఉన్నాయి, అవైలబిలిటీ ఎలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక రాష్ట్రాల వారీగా దేశంలోని రాష్ట్రాల కేంద్రపాలిత వారీగా సో NIN సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది న్యూట్రిషన్ జాతీయ పోషకాహార సంస్థ దేశంలో ఫస్ట్ టైం ఆరోగ్య ఆహార అలవాట్లపై న్యూట్రిషన్ అట్లస్ను విడుదల చేయడం జరిగింది. ఇలా అడగవచ్చు, భారతదేశంలో జీవనశైలిలో మార్పుల ద్వారా వచ్చే ఈ యొక్క అనారోగ్యాన్ని ఆ విధంగా మనం అనారోగ్యం నుండి విముక్తి కావడానికి ఒక జాతీయ మన ఆరోగ్య ఆహార అలవాట్లపై న్యూట్రిషన్ అట్లస్ను విడుదల చేసిన సంస్థ ఏదంటే అది NIN నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది న్యూట్రిషన్ అంటే జాతీయ పోషకాహార సంస్థ అని అంటామండి. ఈ జాతీయ పోషకాహార సంస్థ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది హైదరాబాద్లో ఉందండి జాతీయ పోషకాహార సంస్థ. ఈ NIN అనేది ఒక సంస్థకు అనుబంధంగా పనిచేస్తుంది, దాని పరిధిలో పనిచేస్తుంది అంటే ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. సో మరి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్కి ఇది సో అనుబంధంగా పనిచేస్తుంది ఈ యొక్క మరి ICMR అనే సంస్థ అన్నమాట. అంటే ICMR సంస్థకి అనుబంధంగా పనిచేస్తుంది NIN సంస్థ. ఆ విషయం గమనంటే ICMR అనేది పెద్ద సంస్థ, దీనికైతే చాలా పరిశోధన సంస్థలు ఉన్నాయి. ఈ ICMR కింద పనిచేసే సంస్థ NIN అనే గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది న్యూట్రిషన్కి
మరి ఇక్కడ ఈ యొక్క ఆహారపు అలవాట్లపైన ఆరోగ్య విషయాలపైన సో డాక్టర్ సుబ్బారావు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ న్యూట్రిషన్ అట్లాస్ని తయారు చేయడంలో. దానికి ఒక ఎన్ఐఎన్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ హేమలత గారు దీనికి కన్వీనర్గా వ్యవహరించడం జరిగింది. ఫైనల్గా మాత్రం ఆరోగ్య ఆహార అలవాట్లపై న్యూట్రిషన్ అట్లాస్ని విడుదల చేయడం జరిగింది ఎన్ఐఎన్. మరి ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే కౌమార దశలోని అమ్మాయిలు సో రక్తహీనతతో బాధపడుతున్న దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఒక 100 మందిలో ఈ కౌమార దశలో ఉన్నటువంటి అమ్మాయిలు అంటే 11 ఇయర్స్ అనమాట, 11 to 18 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు సో అమ్మాయిలు సో అడలసెంట్లో ఇక్కడ 51.1% ఎనిమియా లేదా రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాంటి నేపథ్యంలో వాళ్ళకి ఖచ్చితంగా పోషక విలువలతో ఉన్నటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పేసి సూచించడం జరిగింది. అంతేగా ఈ విషయంలో చూసినట్లయితే తెలంగాణలో కౌమార దశలో ఉన్నటువంటి అమ్మాయిలు 64.70% ఇలా రక్తహీనతతో బాధపడుతున్నారు. భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే ఎక్కువ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి దాంట్లో తెలంగాణ 27వ స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరి కౌమార దశలో ఉన్నటువంటి అమ్మాయిలు 60.10% సో రక్తహీనతతో బాధపడుతున్నారు. మన భారతదేశంలో ఇలా కౌమార దశలో అమ్మాయిలలో రక్తహీనతతో బాధపడే వాళ్ళ రాష్ట్రాల జాబితాలో సో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం ఉందండి, 22వ స్థానం ఉందన్నమాట. సో ఈ పాయింట్ అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. న్యూట్రిషన్ అట్లాస్ని విడుదల చేసిన సంస్థ, తయారు చేసిన సంస్థ ఎన్ఐఎన్. అలా ఇవ్వలేదనుకోండి న్యూట్రిషన్ అట్లాస్ని ఈ క్రింది ఏ పరిశోధన సంస్థ వాళ్ళు అభివృద్ధి చేశారన్నప్పుడు మళ్ళీ ఈ ఐసీఎంఆర్ కింద ఎన్ఐఎన్ పనిచేస్తుంది కాబట్టి ఐసీఎంఆర్ కూడా మనం రైట్ ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. మరి ఐసీఎంఆర్ అంటున్నాం, ఐసీఎంఆర్కి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? ఐసీఎంఆర్కి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ అండి, అంటే దాని యొక్క కార్యకలాపాలు నిర్వహించేవారే మరి డైరెక్టర్ జనరల్గా అంటారు. మరి ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి వారే రాజీవ్ బెహల్ అండి. ఎవరండి? రాజీవ్ బెహల్ అనేవారు ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. రాజీవ్ బెహల్ అండి, ఎవరు? రాజీవ్ బెహల్. సో ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తారు అనమాట. సో ఇది మనకి ఎప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఒక కాంపిటీటర్ ఎవరైతే ఎగ్జామినేషన్స్కి మనం ప్రిపేర్ అవుతున్నారో సో కొన్ని సంస్థల యొక్క డైరెక్టర్ జనరల్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఏంటంటే ఇస్రో సంబంధించిన డైరెక్టర్ ఇస్రోకి చైర్మన్ కానివ్వండి, డిఆర్డిఓకి చైర్మన్ కానివ్వండి, లేకపోతే సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్ కానివ్వండి, ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్ కానివ్వండి. సో ఎప్పుడు అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో హెచ్ఏఎల్ కూడా మరి ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ వైమానిక దళానికి సంబంధించినటువంటి వాటిని తయారు చేయడంలో. ప్రచండ్ అని లేకపోతే తేజస్ అని వాటి తయారు చేస్తుంది కాబట్టి అది కూడా కొన్ని సంస్థలు ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇస్రో ఉందనుకోండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దేనికి ప్రెసిడెంట్ చైర్మన్గా పనిచేస్తున్నవారు సోమనాథ్ అండి. అదే డిఆర్డిఓకు చైర్మన్గా పనిచేస్తున్నారు అయితే ఇక్కడ సమీర్ వి కామత్. ఒక సమీర్ వి కామత్ అనేవారు డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేస్తున్నారు. సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ ఎవరంటే నల్లతంబి కలేసెల్వి అనేది నల్లతంబి కలేసెల్వి. సో నల్లతంబి కలేసెల్వి అనేవారు సో ఇక్కడ సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు మనం ఇప్పుడే డిస్కస్ చేసినాం, ఒక రాజీవ్ బెహల్. అండ్ హెచ్ఏఎల్కి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు వచ్చేసి సిబి అనంతకృష్ణ అండి. సిబి అనంతకృష్ణ అనేవారు ఒక హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి వారు చైర్మన్గా పనిచేస్తున్న నేపథ్యం అనమాట. ఇందులో సిఎస్ఆర్ కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి తొలి మహిళ, ద ఫస్ట్ ఉమెన్ ఎవరండి? ద ఫస్ట్ ఉమెన్ హూ బికెమ్ ద డైరెక్టర్ జనరల్ టు ది సిఎస్ఆర్ అంటే ఎవరండి? వారు ఒక నల్లతంబి కలేసెల్వి అనమాట. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామని. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 జూలై 3న రంగారెడ్డి సమీపాన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మొయినాబాద్ మండలంలో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ వద్ద సంపంగి అనే మొక్కను నాటి సో తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. సో వర్షాలు బాగా పడాలి, కోతులు వాపసు పోవాలనే నినాదం కూడా చాలా పాపులర్ కావడం జరిగింది తెలంగాణ హరితహారంలో. మరి తెలంగాణ హరితహారంలో ఇప్పటివరకు అయితే దాదాపుగా ఈ యొక్క 230 కోట్ల మొక్కలు పెట్టినట్టు మనకి తెలియజేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో తెలంగాణ సంబంధించినటువంటి హరితహారం హరితహార కార్యక్రమం పేరు తెలంగాణ హరితహారం కార్యక్రమం పేరుని సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మార్చుతుంది. ఏమని మారుస్తుందంటే వన మహోత్సవంగా పేరు మారుస్తుంది. యాక్చువల్ వన మహోత్సవం అనేది కొత్త పేరు కాదు, చాలా సంవత్సరాల కింద అంటే 1950లో 1950 సంవత్సరంలోనే
అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కె మునిషి గారు ఈ వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగిందనమాట. ఆ నేపథ్యంలో మరి అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కె మునిషి ప్రారంభించినటువంటి వన మహోత్సవ కార్యక్రమానికి ఇప్పుడు 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరుని వన మహోత్సవంగా మారుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కాబట్టి పేరు మార్పు అనేది ఇరు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం కాబట్టి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆ నేపథ్యాన్ని మనం ఆ పేర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరి తెలంగాణకు హరితహార కార్యక్రమానికి ఏమని పేరు మార్చడం జరిగిందంటే వన మహోత్సవం అండి. వన మహోత్సవం మారుస్తారు అనమాట. మరి వన మహోత్సవం ప్రారంభించబడి కేంద్ర ప్రభుత్వం వన మహోత్సవం ప్రారంభించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 75 ఇయర్స్ అవుతున్న నేపథ్యం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. తెలంగాణ అంటే టీజీలో 5 ఆరోగ్య కేంద్రాలకు NQA గుర్తింపునివ్వడం జరిగింది. NQA అంటే ఇక్కడ చూడండి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటాం. అంటే నేషనల్ క్వాలిటీ అంటే ఏంటంటే జాతీయ నాణ్యత ప్రమాణాలు పాటించడం. అష్యూరెన్స్ అంటే అక్కడ స్టాండర్డ్స్ ప్రమాణాలు ఉన్నాయి. అష్యూరెన్స్ అంటే ఏంటంటే ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఇలాంటి సంబంధించినటువంటి ఒక లక్షణాలు ఉండాలి, ఎలాంటి సంబంధించినటువంటి క్వాలిటీస్ ఉండాలని ఏవైతే చెప్పినాయో ఆ క్వాలిటీస్ని పాటిస్తుంది, అమలు చేస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే అష్యూరెన్స్ అంటాం. అలాంటి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణలో మరి మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్పేసి అంటాం. మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. మరి కేంద్ర ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అండి. మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి అధ్యయనం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ఈ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ పాటిస్తున్నటువంటి ఆరోగ్య కేంద్రాలకి ఆయుష్మాన్ కేంద్రాలకి ఎందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ప్రారంభించింది. భారతదేశంలో అందరూ కూడా ఆరోగ్య బీమా అందించాలనే ఉద్దేశంతో. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణకు చెందినటువంటి ఐదు ఆసుపత్రులు అండి. ఒక ఏరియా ఆసుపత్రి హుజురాబాద్ అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయినటువంటి ఉట్నూరు అండ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైనటువంటి కతలాపూర్ అండ్ నెక్స్ట్ వచ్చి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైనటువంటి అడ్డగుంటపల్లి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరమైనటువంటి దంసులాపూర్. ఈ మొత్తం కూడా ఈ 5 ఆరోగ్య కేంద్రాలకి NQA గుర్తింపు రావడం జరిగింది. అడిగే అవకాశం ఉంది. NQA గుర్తింపు పొందినటువంటి ఆరోగ్య కేంద్రాలు ఎన్ని తెలంగాణకు వచ్చాయి 2024 సంవత్సరానికి? మరి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఏమి రావడం జరిగిందంటే ఈ 5టిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అండి. ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అంటాం. లండన్ కేంద్రంగా పనిచేసిన సంస్థ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండి. ఈ సంస్థ ఈ నివేదికను విడుదల చేసింది. ఏదది గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అంటే అత్యంత నివాసయోగ్యమైనటువంటి నగరాల జాబితా అని చెప్పొచ్చు అనమాట. అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితా అండి. అత్యంత నివాసయోగ్యమైనటువంటి నగరాల జాబితా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితా. అక్కడ నగరాల్లో లివింగ్ కాస్ట్ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, మౌలిక సదుపాయాల కల్పన కానివ్వండి, ఇలాంటి అన్ని విషయాలు బేస్ చేసుకొని భద్రతా అంశం కానివ్వండి, అలాంటి బేస్ చేసుకొని ఒక నగరాల జాబితాను విడుదల చేస్తారు. ఈ గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024లో ఏ సంస్థ విడుదల చేసింది ఈ జాబితానంటే లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి EIU సంస్థ. EIU అంటే ఏంటంటే ఇక్కడ ఎకనమిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అంటామండి. ఎకనమిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అని చెప్పేసి అంటాం. ఎకనమిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సంస్థ ఈ యొక్క EIU అనే ఈ నివేదికను విడుదల చేయడం అంటే EIU అనే ఈ సంస్థ అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే టాప్ 10లో మన భారతీయ నగరం ఏది కూడా లేదనమాట అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో. మరి ఇలాంటప్పుడు టాప్ 10లో లేదు కాబట్టి టాప్ 3లో ఉన్నాయి మనం తెలుసుకుంటాం. టాప్ 3లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఆస్ట్రియా అండి. ఏదంటే ఆస్ట్రియాలే కాదండి, ఏదంటే ఆస్ట్రియా నగరం ఉంది చూడండి. ఆస్ట్రియా అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ వియన్నా రాజధాని వచ్చేసి వియన్నా దేశ రాజధాని వచ్చేసి ఏదంటే ఇక్కడ ఆస్ట్రియా. మరి ఈ ఆస్ట్రియా అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అండ్ డెన్మార్క్ రాజధాని అనేటువంటి కోపెన్హాగన్ అండి. డెన్మార్క్ దేశ రాజధాని నగరమైనటువంటి కోపెన్హాగన్ రెండో స్థానంలో నిలవడం జరిగింది కోపెన్హాగన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ పట్టణం. స్విట్జర్లాండ్ దేశ రాజధాని అయితే మనకి
బెర్న్ అండి. స్విట్జర్లాండ్ దేశంలోని ఒక ప్రముఖ పట్టణమైనటువంటి జ్యూరిచ్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. మొత్తానికైతే చూస్తే ఇక్కడ ఆసియా పసిఫిక్ నగరాల జాబితాలో సో మరి స్థానం సంపాదించిన వాటిలో చూసినట్లయితే సో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం ఉంది, సిడ్నీ నగరం ఉంది, జపాన్లోని ఒసాకా నగరం ఉంది, అండ్ న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరాలు మాత్రమే ఆసియా పసిఫిక్ నుండి టాప్ 20లో మనకి ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. సో భారత్ నుండి ఆ ర్యాంక్స్ అనేది రాలేదన్నమాట ఈసారి. కాబట్టి మనము టాప్ 10కి ఎక్కువ పరిగణనలు తీసుకుంటాం కాబట్టి ఈ అంశం చాలా ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు జ్యూరిచ్ అనే విషయం మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ యొక్క స్విట్జర్లాండ్లోని ఈ నగరంలో జ్యూరిచ్లో పిపా సంస్థ ప్రధాన కార్యాలయం కూడా ఉందండి. పిపా అంటాం. పిపా అనగా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి. ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనే సంస్థ. మరి ఇది ఎక్కడ కలదంటే ఇది స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉన్నటువంటి విషయం. మరి ఈ సంస్థకి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు గియానీ ఇన్ఫెంటినో. గియానీ ఇన్ఫెంటినో అనేవారు ప్రజెంట్ పిపాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ పిపా అనే విషయం మనకు చాలా ఇంపార్టెంట్. పిపా కప్ నిర్వహిస్తారు 2026లో అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు. 2024లో పిపా కప్ లాంటి పోలినటువంటి మరికొన్ని కప్పులు ఉన్నాయి. యూరో కప్ అంటాం, అది కూడా ఫుట్బాల్ కప్పే, అది కూడా జరుగుతుంది ఐరోపాలో. మరి దాంతోపాటుగా కోపా అమెరికా కప్, అది కూడా ఫుట్బాల్ కప్, అవి కూడా నిర్వహిస్తున్నారు అన్నమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక స్విట్జర్లాండ్లోని బూటెన్ స్టాంగ్ అనే పట్టణం చాలా న్యూస్లో ఉంది. ఏంటంటే ఇక్కడ ఉక్రెయిన్ శాంతి సదస్సు అంటే ఉక్రెయిన్లో శాంతి స్థాపన ఎలా చేయాలనే విషయం పైన ఉక్రెయిన్ శాంతి సదస్సు 2024 ఉక్రెయిన్ శాంతి సదస్సు 2025ని ఉక్రెయిన్లో నిర్వహించలే. అది ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే స్విట్జర్లాండ్లోని బూటెన్ స్టాంగ్లో నిర్వహించుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక ఒక్కోసారి ఇట్లా అడగవచ్చు, అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో గ్లోబల్ లివబుల్ ఇండెక్స్ 2024లో మొదటి 3 స్థానాల్లో ఉన్నవి ఆస్ట్రియా, వియన్నా రాజధాని ఆస్ట్రియా, డెన్మార్క్ రాజధాని అయినటువంటి కోపెన్హగన్, స్విట్జర్లాండ్లో ఒక పట్టణం అయితే జ్యూరిచ్ అయితే, మరి ఆసియా పసిఫిక్ నుండి ఎన్ని నగరాలు ఇందులో జాబితాలో చోటు లభించాయి అంటున్నప్పుడు ఇక్కడ మెల్బోర్న్ ఆస్ట్రేలియా, సిడ్నీ కూడా ఆస్ట్రేలియానే, ఒసాకా అనేది మాత్రం జపాన్లో ఉన్న నగరం, ఆక్లాండ్ అనే పట్టణం ఎక్కడంటే న్యూజిలాండ్లో ఉన్నటువంటి పట్టణం అన్నమాట. అలాంటి అంశాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అనుకుంటుంది. ఇది గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2024 సంబంధించినటువంటి విశేషాలండి. ఎవరు విడుదల చేశారు ఇంపార్టెంట్, ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ విడుదల చేశారు. అండ్ ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అనే సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ, బ్రిటన్ కేంద్రంగా ఉన్నటువంటి సంస్థనే ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. జాతీయ గణాంక దినోత్సవం అండి. మరి జాతీయ గణాంక దినోత్సవం మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని చెప్పేసి అంటాం. సో మరికి ప్రశాంత చంద్ర మహాలనోబిస్ అంటాం, లేదా డాక్టర్ పిసి మహాలనోబిస్ అంటారండి. డాక్టర్ పిసి మహాలనోబిస్. మరి పిసి మహాలనోబిస్ జయంతిని మన భారతదేశ ఒక శాస్త్రానికి గణాంక విషయంలో, ఒక స్టాటిస్టిక్స్ విషయంలో, ఈ స్టాటిస్టిక్స్ విషయంలో ఎంతో కృషి చేయడం జరిగింది. అంటే స్టాటిస్టిక్స్ ఎందుకోసం అవసరం మన దేశానికంటే ఈ గణాంకాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలని ఆ విధంగా రూపకల్పన చేయడం, వివిధ అభివృద్ధి కార్యక్రమాల యొక్క సంబంధించినటువంటి విషయాలను ఎలా అమలు చేయాలనే విషయం పైన కూడా గణాంకాలు మనకి స్టాటిస్టిక్స్ అనేది బాగా తోడ్పడతాయి. అలాంటి నేపథ్యంలోనే మరి పిసి మహాలనోబిస్ పేరొందిన బట్టి ఒక ఆర్థికవేత్త, ఒక సాంఖ్యక శాస్త్ర నిపుణుడు, మరి అంతేకాకుండా 2వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త కూడా మనకి పిసి మహాలనోబిస్ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి 2024 జూన్ 29 మనకి మనం ఏదైతే మన జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటున్నామో, ఏమైతే మనం నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని చెప్పేసి అంటాం, నేషనల్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి అంటామండి. మరి నేషనల్ స్టాటిస్టిక్స్ డే జరుపుకుంటాం. మరి దీని యొక్క ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే యూజ్ ఆఫ్ ది డాటా ఫర్ డిసిషన్ మేకింగ్. చూడండి ఎంత గొప్పగా ఉందో. మనం ఇంత డిస్కస్ చేసాం చూడండి. ఈ డాటా అనేది స్టాటిస్టిక్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే నూతన ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎందుకోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీహార్లో ఒక క్యాస్ట్ సెన్సస్ చేశారు. మనం స్వాతంత్రం తర్వాత అంటే 1931
తర్వాత అసలు క్యాస్ట్ సెన్సస్ చేసినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి బీహార్. తద్వారా అక్కడ బీహార్లో కొత్త కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. ఒక రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడండి, ఇప్పుడు నైపుణ్య గణన చేయబోతున్నారు. అంటే స్కిల్స్ పర్సన్స్ ఎలా ఉన్నారు, ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళు ఏ పని చేయగలుగుతారు, వాళ్ళకి ఎలాంటి ఇంకా నైపుణ్యాలు కల్పించాలని చెప్పేసి ఒకటి ఇప్పుడు నైపుణ్య గణన త్వరలోనే చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం కూడా చేయడం జరిగింది. అలాంటి నేపథ్యంలో అదంతా తీసుకొని ఒక స్టాటిస్టిక్స్గా మార్చుకుంటారు, ఒక సాంఖ్యక మార్చుకొని దానికి ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తారు, రూపకల్పన చేస్తారు, ఇంప్లిమెంట్ చేయడానికి మరింతగా బాగుంటుంది అనమాట. అందుకోసమే ఇక్కడ యూజ్ ఆఫ్ ది డాటా, అంటే మనం డాటాను సేకరించినటువంటి డాటాను యూజ్ ఆఫ్ ది డాటా ఫర్ డిసిషన్ మేకింగ్, అంటే నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది, సరైన నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి జాతీయ గణాంక దినోత్సవం June 29, 2024, నేషనల్ స్టాటిస్టిక్స్ డే June 29, 2024 యొక్క ఇతివృత్తము, దీన్ని మనం థీమ్ అని చెప్పేసి అంటున్నాం. దీనిపైన మనకి ఎక్కువగా ఫోకస్ కావడం అయితే జరిగింది అనమాట. ఈ నేపథ్యాన్ని కూడా ఇక్కడ మనకు ముఖ్యమైన తేదీలు, దినోత్సవాలు, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్లలో ఈ జాతీయ గణాంక దినోత్సవం కూడా ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ మనం చూద్దామండి. ఇక ఈ నెలలో మనకి చాలా ఇంపార్టెంట్ డేస్ మనకు వచ్చాయి జూన్లో. మనకి జూన్ 5 మనకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకున్నామండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం ఏ రోజు జరుపుకోవడం జరిగిందంటే ఇక్కడ June 5న మనం జరుపుకోవడం జరిగింది. ఇంకా మెయిన్గా మనం చూసినట్టయితే జూన్లో ఇంపార్టెంట్ చూసిన June 12 అండి. June 12 కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవడం జరిగింది అంటారు. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని మనకి June 12 మనం జరుపుకున్నాం. ఇక June 14 ప్రపంచ రక్తదాన దినోత్సవం. దాంతోపాటుగా మనం June 21 కూడా ఇంపార్టెంటే, యోగా ఫర్ ది ఒక సెల్ఫ్ అండ్ సొసైటీ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఎప్పుడు జరుపుకున్నాం అంటే June 21 మనం జరుపుకోవడం జరిగింది. ఆ నేపథ్యం. అంతేకాకుండా ఇక్కడ June 26న మన రీసెంట్గా June 26న అంతర్జాతీయ ఒక మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ అండ్ మాదక ద్రవ్యాలు మరియు మానవ అక్రమ రవాణా అని చెప్పేసి అంటాం. మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. మానవ అక్రమ రవాణా యొక్క వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది June 26. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేస్తున్నాం. మరి దీంతో పాటుగా ఈరోజు June 29 జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటాం. నేషనల్ స్టాటిస్టిక్స్ డే, అది పీసీ మహాలనోబిస్ జయంతిని మనం మనం జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటున్నామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. అంటే ఇది యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ఏం చేస్తుంటే ఐరోపా ఖండ దేశాల్లో ఒక అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే పరిశ్రమల అభివృద్ధి కానివ్వండి, వ్యాపార వాణిజ్యం కానివ్వండి, ఒక దేశం మరొక దేశానికి ఎగుమతుల దిగుమతుల విషయంలో కూడా ఎంతో కృషి చేసే సంస్థ, నూతన చట్టాలను రూపొందించే సంస్థగా మనకు ఉంటుంది యూరోపియన్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం. ఈ యూరోపియన్ కౌన్సిల్కి చార్లెస్ మిచెల్ స్థానంలో మనకి పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఆంటోనియో కోస్తా నియమితులు కావడం జరిగింది. ఇతను పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో కోస్తా అన్నమాట. ఈ విషయం గమనించాలి. యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అంటామండి. ఒక ఆర్థిక సహకారం అనే నేపథ్యంలో ఈ యూరోపియన్ యూనియన్ అనే సంస్థని బెల్జియం రాజధాని బ్రజెల్స్లో నెలకొల్పడం జరిగింది. బెల్జియం రాజధాని బ్రజెల్స్లో యూరోపియన్ యూనియన్ ఉంది. మళ్ళీ ఇలాంటి యూరోపియన్ యూనియన్లో ఒకప్పుడు 28 దేశాలు ఉండేది. బ్రిటన్ అనేది వైదొలిగింది. అంటే బ్రెక్సిట్ అనే ప్రక్రియ కారణంగా ఒక యూరోపియన్ యూనియన్ నుండి వైదొలిగిన దేశం ఏదంటే ఇక్కడ బ్రిటన్ ఈజ్ ఎక్సిట్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్ అంటాం. బ్రిటన్ అనేది వైదొలగడం జరిగింది. ఈ బ్రిటన్ వైదొలగడంతో ఒకప్పుడు 28 సభ్య దేశాలు ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ ప్రజెంట్ 27 సభ్య దేశాలు ఉన్న పరిస్థితి అనమాట. మరి యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి వాణిజ్యము, తర్వాత ఎకనామిక్ కోఆపరేషన్ విషయంలో యూరోపియన్ కౌన్సిల్ ఉంటుంది. ఇంకొకటి ఉందంటే యూరోపియన్ కమిషన్ కూడా ఉంటుందండి. యూరోపియన్ కమిషన్ అని చెప్పేసి అంటాం. యూరోపియన్ కమిషన్ ఉంటుంది, ఇంకోటి యూరోపియన్ కౌన్సిల్ ఉంటుంది. ఈ యూరోపియన్ కౌన్సిల్కి నూతన అధ్యక్షుడిగా ఆంటోనియో కోస్తా నియమితులు కావడం జరిగింది చార్లెస్ మిచెల్ స్థానంలో. అదే యూరోపియన్ కమిషన్కి ప్రజెంట్ అధ్యక్షురాలు ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ వచ్చేసి ఎవరంటే ఊర్సులా వాన్ డెర్ లియన్, జర్మనీ దేశానికి చెందినటువంటి ఊర్సులా వాన్ డెర్ లియన్. ఇక్కడ మన క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమితులైన వారు ఆంటోనియో కోస్తా.
అండ్ యూరోపియన్ కమిషన్కి అధ్యక్షురాలుగా నియమితులైన మహిళ వచ్చేసి ఇక్కడ ఎవరంటే ఊర్సులా వాన్ డెర్ లియాన్ అనమాట. యూరోపియన్ యూనియన్లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయంటే 27 సభ్య దేశాలు ఉంటాయి. సో ఈ యూరోపియన్ యూనియన్లో మరి వైదొలిగిన దేశం బ్రెక్సిట్ కారణంగా, బ్రెక్సిట్ అనే అంశం కారణంగా, అంటే బ్రెక్సిట్ అంటే వాళ్ళే వెళ్ళిపోవాలనుకున్నారు బ్రిటన్ వాళ్ళు, ప్రక్రియను బ్రెక్సిట్ అంటాం. బ్రెక్సిట్ కారణంగా యూరోపియన్ యూనియన్ నుండి వైదొలిగిన దేశం అంటే 2020లో ఏ దేశం వైదొలిగిందంటే బ్రిటన్ దేశం వైదొలిగింది. ఆ నేపథ్యం కూడా చూసుకోవాలని. ఇక నెక్స్ట్ వచ్చేసి భువన్ పంచాయత్ 4.0, NDM 5.0 ఈ రెండు సంబంధించిన పోర్టల్స్ అనమాట, వెబ్ పోర్టల్స్ని సో కేంద్ర శాస్త్ర సాంకేతిక భూపరిజ్ఞాన శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇవి ఒక వెబ్ పోర్టల్స్ అనమాట. ఇది మినిస్టర్ ఫర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. ఏంటి భువన్ పంచాయతీ 4.0 అనే ఒక వెబ్ పోర్టల్ అంటే ఇక్కడ ఒక వెబ్సైట్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది అనమాట ఓపెన్ చేసుకుంటే. అండ్ NDM 5.0 అనే వెబ్ పోర్టల్. ఇవి ఏంటో చూద్దామండి. ఇది మన సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా చూసుకోవచ్చు. ఇది ఇస్రో సహాయంతో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సహాయంతో దీన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఈ వెబ్ పోర్టల్స్ని. భువన్ పంచాయత్ అంటే ఏంటంటే స్పేస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫర్ ది డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. అంటే ల్యాండ్ విషయంలో ఒక సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఒక ఊర్లలో కానీ ఇక్కడ ల్యాండ్ ఉన్నప్పుడు ఆ ల్యాండ్ విషయంలో ఈ ల్యాండ్ ఎంత ఉంది ఏంటని తెలుసుకోవడము, దానికి స్పేస్లో శాటిలైట్ సపోర్ట్ చేయడము. దీనికి ఏమైందంటే ఆ సమయ ప్రణాళికను డీసెంట్రలైజ్ చేయడం, అంటే వికేంద్రీకరణ జరుగుతుందన్నమాట. ఏంటంటే వికేంద్రీకరణ ద్వారా ఒక ఏదైతే ఆ సంబంధించినటువంటి కార్యక్రమం అనేది మరింత సులువు అవుతుంది, ప్రజలకు చేరువవుతుంది, అంటే సంక్లిష్టం నుండి సరళంగా మారుతుందని చెప్పొచ్చు అనమాట. అది స్పేస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫర్ ది డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. అంటే పంచాయతీ ఏరియాలు, అంటే గ్రామ పంచాయతీ ఏరియాల్లో ఈ ల్యాండ్ మొత్తం కూడా సో మనకు అద్దురాలు నాటుతూ ఉంటారు. అలా కాకుండా స్పేస్ బేస్డ్తోనే ఒకసారి లింకప్ చేసుకుంటే ఎవరి ల్యాండ్ ఎంత ఉందని చెప్పేసి అదే మనం డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. పత్రాల రూపంలో మనకు వస్తాయి ఒక ఇన్ఫర్మేషన్. ఇది మనకు భువన్ పోర్టల్, భువన్ పంచాయత్ 4.0. అండ్ NDM 5.0 అంటే ఏంటంటే ఇక్కడ నేషనల్ డేటాబేస్ ఫర్ ది ఎమర్జెన్సీ మేనేజ్మెంట్. అంటే ఏదైనా అత్యవసర సమయంలో ఒక ప్రాంతంలో ఒక సంబంధించిన న్యాచురల్ కలామిటీస్ వచ్చినాయి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, ఫ్లడ్స్ వచ్చినాయి, ఇలాంటప్పుడు స్పేస్తోనే అంటే స్పేస్లో ఉన్నటువంటి శాటిలైట్ సహాయంతోనే ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, అంటే అత్యవసర పరిస్థితి నిర్వహణ చేస్తారు, నష్టాన్ని తగ్గిస్తారనమాట. అలాంటి ఒక వెబ్ పోర్టల్ కూడా ప్రారంభించడం జరిగింది. అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్. భువన్ పంచాయత్ అంటే అబ్రివేషన్ లేదు, బట్ NDMకి మాత్రం అబ్రివేషన్ పరంగా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఇస్రో ఆధారితంగా తయారు చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒడిషా తీర ప్రాంతంలోని బాలాసోర్ జిల్లాలో ఉన్నటువంటి కలాం దీవులలో ఏదైతే మనకు ITR సంస్థ ఉంది, ఆ ప్రాంతం మనం చాందీపూర్ కూడా అంటాం. అది చాందీపూర్ అనేది ఏ జిల్లాలో కలదు అంటే బాలాసోర్ జిల్లాలో ఉంది. ఇది ఎక్కడ కలదంటే ఒడిషాలో కలదు. మరి ఒడిషాలోని ఈ ITR ఎక్కడ కలదంటే కలాం దీవులలో ఉంది. ITR అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సో ఒకప్పుడు వేల దీవులు అనేవాళ్ళం ఈ యొక్క కలాం దీవులని. ITR అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి అంటే ఏదంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. సో సమీకృత శిక్షణ సంబంధించినటువంటి ఒక ఏరియా అనమాట. ఇదంతా కూడా అక్కడ అన్ని రకాలైనటువంటి అంటే DRDO వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఒక మిజైల్స్ కానివ్వండి, వివిధ ఒక పరికరాలు కానివ్వండి ఇక్కడ ఫస్ట్ టెస్ట్ చేస్తారనమాట. ఈ క్రమంలోనే ఈట్ అనే పేరుతో ఉన్నటువంటి అభ్యాస్ అనే ఒక మిజైల్ సిస్టాన్ని ఒక సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని టెస్ట్ చేయడం జరిగింది. అది గతంలో ఎన్నోసార్లు కూడా టెస్ట్ చేశారు. ఇది మరింత అప్గ్రేడెడ్ సిస్టంగా అభివృద్ధి చేయడం జరిగింది. హీట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్. అంటే హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అనగా ఏదైతే గగనతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది అనమాట. గగనతలంలో ఉన్నటువంటి లక్ష్యాలని సో ఏరియల్ టార్గెట్ అంటే గగనతలంలో లక్ష్యాలని హై స్పీడ్ ఎక్స్పాండబుల్ అవసరమైతే పొడిగించుకుంటూ వెళ్ళి గమనంలో ఉన్నటువంటి ఒక టార్గెట్ను కూడా అది ఫినిష్ చేస్తుంది. దానికి ఏమని పేరు పెట్టారంటే అలాంటి మిజైల్ సిస్టానికి అభ్యాసాన్ని పెట్టారు. అది DRDO అభివృద్ధి చేసింది. DRDOకు చెందినటువంటి బెంగళూరులో ఉన్నటువంటి ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ అభివృద్ధి చేసింది. మరి దీనికి ఈ యొక్క సంబంధించిన మిజైల్ సిస్టంలో ఏరియల్ టార్గెట్స్ ఉంటాయి కాబట్టి ఒక విమానం సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్ సంబంధించిన లక్షణాలు ఉండాలి కాబట్టి దీనికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక సాంకేతిక సాయం చేసింది. ఈ యొక్క అభ్యాసం తయారు చేయడానికి లర్సన్ అండ్ టోబ్రో అనే ఒక ప్రైవేట్ సంస్థ కూడా కొన్ని విడిభాగాలు తయారు చేయడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు ఇది మొత్తం కూడా అన్ని పరీక్షలు పూర్తయి
త్వరలోనే ఇది మనకి వైమానిక దళంలో ప్రవేశపెట్టబోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్వరలోనే ఇది దాన్ని ఉత్పత్తి చేయబోతారనమాట. దాని ఒక ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాబోతుంది. అలాంటప్పుడు మనకి ఎగ్జామినేషన్ అడిగే విషయం, DRDO అభివృద్ధి చేసిన అభ్యాస్, దానికి ఏమని పేరు అంటే హీట్ అని పేరు. హీట్ కొత్త పేరు అభ్యాస్. హీట్ అంటే ఇది అంటే హీట్ అంటే అభ్యాస్ అనేది ఏ రకానికి చెందంటే హీట్ అన్నమాట. హీట్ అంటే హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ మిజైల్ సిస్టమ్గా మనం చెప్తాం. ఎక్కడ చేశారు దీన్ని, ఎవరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు దీన్ని ఏర్పాటు చేశారు, ఇలాంటి విషయాలు మనకి ఇంపార్టెంట్గా ఉంటున్నాయండి. ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి June 29, 2024 ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.